నంద్యాల జిల్లా డోన్లో మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మున్సిపల్ చైర్మన్ పై జరిగింది ప్రమాదమా లేక హత్యాయత్నమా తేల్చాలని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ర్యాలీ నిర్వహించారు. ప్రమాదానికి కారణమైన నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులకు హరికిషన్ వినతి పత్రం అందించారు. కేసు నమోదు చేసుకున్న డీఎస్పీ దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 5 వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జరుగుతుంది. వితిన్ డేస్ ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఏం జరిగింది, ఏముందనే విషయాలన్నీ కూడా కులంకుషంగా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకోవాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత కంక్లూజన్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా డోన్ ప్రజలందరికీ తెలియజేయండి. ఇలా విచారణ జరుగుతుంది. విచారణ అయితే స్పీడ్గా జరుగుతుంది. సో దాన్ని బట్టి విచారణ బట్టి ఫర్దర్గా ఏదైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. మేము ఈ పుకార్లు లేకపోతే ఇంకొకటి మేము ఇదిగా ఏది చెప్పలేము. బట్ మాకు ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ అయ్యి మా దగ్గర కాంక్రీట్గా ఉంటుంది ఎవిడెన్స్, దాని గురించి ఆ ఎవిడెన్స్ మీద వెళ్తాము. దాని మీద కేసు పురోగతి కూడా జరుగుతుంది. వెహికల్ ఏమైనా పట్టుకున్నాం సార్? దర్యాప్తులు ఉంది, అదే చెప్తున్నాను. ఈ దర్యాప్తులు ఉంది. కేసు అయితే డెఫినెట్గా పురోగతి. ఇంతవరకు నేను చెప్పాను సార్. భూ వివాదాలే హత్యాయత్నంకి కారణం ఏంటి? ఈ స్టేజ్ నేను చెప్పలేను. మీరు అనేది